అబ్బా ఎన్ని వద్దులకు తీరిందుల్లా సీఎం చంద్రాల సార్కుతి చెప్పిన పని చిట్కలు చేసే పనోళ్ళున్నా దేశాలు తిరిగినా కడుపున పుట్టిన కొడుకు మనసు నిమ్మలం చేసే మనవాడు కూడా సార్ కోరికను తీరవలేదు. గప్పుడు ఎప్పుడో 3 ఏళ్ల కింద సార్ మనసులున్న కోరికను తీర్చుకొని నిమ్మల పడ్డాడు. ఇక గిప్పుడు మళ్ళా నిమ్మలం చేసుకున్నాడట కూతిని. ఎట్లనో ఎక్కన్నో చూసుకుందాం పారి. ఆహాహా చూస్తున్నారా నవ్యాంధ్ర రథసారథిని ఎంత సంబరంగా కనబడుతున్నాడో సైకిల్ మీద. అప్పుడు ఎప్పుడో ఎలక్షన్ ప్రచారం అప్పుడు ఎక్కిండు సారు సైకిల్. మళ్ళా షానొద్దుల తర్వాత సైకిల్ మీద కూర్చొని కుతి తీర్చుకున్నాడు. అబ్బబ్బబ్బబ్బా చంద్రాల సార్కు మస్తు సంబరం అవుతున్నట్టున్నదిగా. వెనక మరలా ఇంకో బుజ్జిని ఎక్కుమని ఫోటో కూడా దిగుతున్నాడు. అగో ముసి నవ్వులు నవ్వుకుంటా ఇక్టరీ గుర్తు చూపిస్తున్నాడు కదా. సార్ను చూస్తుంటే ఇక ఈ కానుంచి ఏడికి పోయినా సైకిల్ మీదనే పోయేటట్టు కొడుతున్నాడు కదా. కానీ ఈ సైకిళ్లను సారు విజయవాడలో 9వ తరగతి చదువుతున్న బడి పిల్లగాళ్ళకి ఇస్తున్నాడు బడికి రమ్మని. ఇక అటెంక ఆడవిళ్ళని పిలుచుకొని చదువు ముచ్చట్లు మాట్లాడిండు. మీ అమ్మ నాన్న ఏం చేస్తారమ్మా? మదర్ ఈజ్ హౌస్ వైఫ్. నువ్వేం కావాలనుకుంటున్నావు? మళ్ళా నువ్వు ఐఏఎస్ పాస్ అయి నా దగ్గర గురించి పనిచేస్తావు. సామాన్యుడి వాహనం సైకిల్. తెలుగుదేశం పార్టీ పెట్టిన మొదటి రోజుల్లో ప్రతి ఒక్కరూ సైకిలే వాడేవారు. మళ్ళీ రాబోయే రోజుల్లో ఆరోగ్యం కోసం సైకిల్ వాడాలి. మనం జీవితాల్లో వెలుగు రావాలంటే, మన జీవితాలు బాగుండాలంటే సైకిల్ పైన ఆధారపడాల్సిన అవసరం ఉంది. అయ్యా సీఎం సారు ఇంకా చాలా మంది ఉన్నారు సారు చదువుకునేందుకు తిప్పలు పడేటోళ్ళు. వాళ్ళందరి చదువులకు ఉద్యోగాలకు డోకా లేకుండా చూస్తారా అంటే మళ్ళో మల్కేంది సారు. ఎన్నిసార్లైనా మీరే ముఖ్యమంత్రి సీట్లో కూర్చుంటారు. గా పని అయితే చేసి పుణ్యం కట్టుకోండి సారు.